రాష్ట్ర వ్యాప్తంగా బీసీ బంద్ విజయవంతంగా కొనసాగుతోంది. అన్ని డిపోల్లో కూడా బస్సులు డిపోలకే పరిమితం అయిపోయాయి. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు, కార్యకర్తలు స్వచ్ఛందంగా బీసీ బంద్లో పాల్గొంటున్నారు. నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా బంద్ ప్రశాంతంగా కొనసాగుతుంది. జిల్లాలోని 6 డిపోల ఎదుట బీసీ సంఘాలతో పాటు అధికార పార్టీ సహా అన్ని రాజకీయ పార్టీలు బంద్లో భాగస్వామ్యమయ్యాయి. బంద్కు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. కొనసాగుతున్న బీసీ బంద్కు సంబంధించి ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఉదయం నుంచి కూడా బంద్ ప్రశాంతంగా కొనసాగుతుంది. ప్రయాణ ప్రాంగణం ఒక్కసారిగా క్రీడా ప్రాంగణంగా మారిపోయింది. అందరూ కూడా బీసీ సంఘాలకు సంబంధించిన నాయకులంతా కూడా ఇక్కడ ఏదైతే ప్రయాణ ప్రాంగణం సంబంధించి బస్టాండ్లో క్రికెట్ ఆడుతున్నారు. ఇక్కడ బీసీ సంఘాలు అందరూ కూడా క్రికెట్ ఆడుతూ నిరసన చెప్తున్నారు. బీసీ రిజర్వేషన్ సంబంధించి ఏదైతే దీనికి సంబంధించి ఏదైతే డిమాండ్ చేస్తున్నామో అన్ని పార్టీలు కూడా ఇక్కడ మద్దతు తెలుపుతున్నాయి. ఈ మద్దతు తెలుపుతున్న నేపథ్యంలో క్రికెట్ అయితే ఆడుతున్నారని చెప్పుకోవచ్చు. ఒకసారి బీసీ సంఘాలు ఉన్నారు మాట్లాడి చెప్తాను. ఎందు గురించి ఉదయం నుంచి కూడా పెద్ద ఎత్తున నిరసన తెలుపుతున్నారు, అన్ని పార్టీలు మద్దతు తెలిపారు. ఎట్లా ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించాలనేటువంటి ఏదైతే డిమాండ్ అనేక సంవత్సరాలు పోవడం ఉందో, ఇవాళ బీసీ ఉద్యమం మీద కేవలం ఏదైతే ఆశలు మొత్తం హైకోర్టు కావచ్చు, సుప్రీంకోర్టు కావచ్చు, మొత్తం కూడా బీసీల పట్ల కపట నటిస్తూ ఆ బీసీ బిల్లు పెట్టద్దు అసెంబ్లీ కొట్టుబడింది. దానికి నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా బీసీ సంఘాలు, బీసీ ఉద్యమ సంఘాలు, అదే అన్ని రాజకీయ పార్టీలు ఈ రోజున బీసీకి 42% రిజర్వేషన్ కల్పించాలని ఏదైతే కార్యక్రమం తీసుకుని ఆ కార్యక్రమంలో బాగా నిజామాబాద్ జిల్లా మొత్తం కూడా బంద్ సంపూర్ణ జరుగుతుంది. రేపు రాబోయే దినాలు ఖచ్చితంగా బీసీలకు 42% అమలు చేసుకునే వరకు ఈ ఉద్యమం కొనసాగుతుంది. ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. తెలంగాణ ఉద్యమం నుంచి కూడా బీసీ ఉద్యమం కొనసాగుతుంది. ఇప్పుడు బీసీ ఉద్యమం ఏదైతే ఉవ్వెత్తున సాగుతుందని చెప్పుకోవచ్చు. ఎట్లా చూస్తారు? తెలంగాణ ఉద్యమ స్ఫూర్తితోటే ఇలా బీసీ ఉద్యమం ఈ రోజు నుంచి ప్రారంభమైంది. ఈ ఉద్యమం అనేది ఈరోజు బంద్ను చూస్తేనే తెలిసిపోతుంది. బీసీలు ఎంత పెద్ద ఎత్తున రోడ్ల మీదకి వచ్చిరో, స్వచ్ఛందంగా బంద్లో భాగస్వామ్యం అవుతున్నారు అనేది. ఇలా 2 జాతీయ పార్టీలు బీసీల పట్ల ఎంత చిత్తశుద్ధి ఉంది అనేది ఇచ్చే వాళ్ళు ఎవరు, నాంచే వాళ్ళు ఎవరో ఇప్పుడు తేటా తెల్లం అవుతా ఉంది. బీసీలకు రావాల్సినటువంటి హక్కు ఏదైతే ఉందో ఇలా 42% కాదు. ఈ తెలంగాణ రాష్ట్రంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించినటువంటి కులగణనలో 56% బీసీలు ఉన్నారని చెప్పేసి చెప్పడం జరిగింది. మరి 56% ఉన్నటువంటి బీసీలకు 42% ఇస్తా ఉన్నారు. దాన్ని కూడా మేము స్వాగతిస్తున్నాం. ఎందుకంటే ఉన్న దాని నుంచి ఒక అడుగు ముందుకేసిన దాన్ని మేము స్వాగతిస్తున్నాం. దాన్ని హర్షం కూడా వ్యక్తం చేసినాం. స్వచ్ఛందంగా కులగణనలో పాల్గొన్నాం. ఏదైతే ఈ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించినటువంటి ట్రిబుల్ టెస్ట్ ఉందో ఆ ట్రిబుల్ టెస్ట్ని కూడా అమలు పరిచి ఆర్డినెన్స్ పంపించిన తర్వాత ఆపుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇది బీసీలకు సంబంధించి మేమెంతో మాకంత అన్నట్టు కూడా ఉద్యమం కొనసాగుతుంది. బీసీ ఉద్యమానికి సంబంధించి ఉదయం నుంచి కూడా పెద్ద ఎత్తున బంద్ కొనసాగుతుంది. బస్ డిపోల వద్ద ఉదయం కూడా బస్సులు బయట రాకుండా ఎక్కడికక్కడ కట్టుదిట్టం చేశారు. అంతేకాకుండా బీసీ ఉద్యమానికి సంబంధించి ఈరోజు మొదలైన బీసీ ఉద్యమం కంటిన్యూగా కొనసాగుతుంది. బీసీలకు సంబంధించి ఇచ్చేవారెవరు, ఆపుతున్నవారెవరు మాకు అందరికీ తెలుసు. అందుకే వారిపైనే మా ఉద్యమం అంటూ కూడా పెద్ద ఎత్తున ఆందోళన కొనసాగుతుంది. అందుకే నిజామాబాదు బస్టాండ్ ఏదైతే ఉందో బస్టాండ్ ప్రయాణ ప్రాంగణం ఇది ఒక్కసారిగా క్రీడా ప్రాంగణంగా మారిపోయింది. ఇక్కడ క్రికెట్ ఆడుతూ నిరసన వ్యక్తం చేస్తున్నారు అందరు కూడా. ఇక్కడ ఉద్యమానికి సంబంధించి ఈరోజు మొదలైన ఉద్యమం కంటిన్యూగా కొనసాగుతుంది. అలాగే బీసీ ఉద్యమానికి సంబంధించి ఏదైతే కొనసాగుతున్న బంద్కు సంబంధించి ఇక్కడ బస్టాండ్లో ఇటు అధికారులకి అటు బీసీ నాయకుల మధ్య కొద్దిగా వాగ్వాదం చోటు చేసుకున్నప్పుడు ఇక్కడ ఎవరు కూడా ఉండొద్దు, వెళ్ళిపోవాలని చెప్పి కోరుతున్న పరిస్థితి. కానీ బస్సులు మొత్తం పూర్తిగా బంద్ ఉన్నాయి కాబట్టి అందుకే బస్టాండ్కి వచ్చి నిరసన వ్యక్తం చేస్తున్నామని చెప్పి కూడా బీసీ సంఘాలు చెప్తున్నారు. ఇంకా బీసీ సంఘాలకు సంబంధించి ఇప్పుడు ఉదయం నుంచి కొనసాగుతున్న బంద్ అయితే ఉందో ఇప్పటివరకు ఒక్క బస్సు కూడా బయటకు వెళ్ళలేదు. మొత్తం బస్సులన్నీ కూడా ఫస్ట్ సెకండ్ 2 డిపోల్లో కూడా బస్సులు ఎక్కడిక్కడ నిలిచిపోయాయి. ఎవరు కూడా ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి అయితే నెలకొన్నప్పటికీ కూడా బంద్ మాత్రం ప్రశాంతంగా కొనసాగుతుంది. బస్టాండ్లో మాత్రం పూర్తిగా ప్రజలంతా కూడా ఎక్కడికక్కడ నిలిచిపోయారు. బస్సులు కూడా బయటకు వెళ్ళలేదు. ఇంకా బంద్ అయితే ప్రశాంతంగా కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. ఇది ఇక్కడ తాజా అప్డేట్. కేవలం సందీప్తో